కథ నీవు విన్నావా? ఎప్పుడైనా చిన్న కొడుకు కథ నీవు విన్నావా? ఎప్పుడైనా ఈ లోకాశలతో లాగబడి కన్న తండ్రి పైనే తిరుగబడి, ఈ లోకాశలతో లాగబడి కన్న తండ్రి పైనే తిరుగబడి, గర్వించి పడి చెడిన చిన్నవాని కథ నీవు విన్నావా? 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 చిన్న కొడుకు కథ నీవు విన్నావా? ఎప్పుడైనా చిన్న కొడుకు కథ నీవు విన్నావా? ఎప్పుడైనా పొట్టుతో కడుపు నింపాశపడి కరువు చేత పందులతో కలబడి, పొట్టుతో కడుపు నింపాశపడి కరువు చేత పందులతో కలబడి, ఆకలితో అలమటించి వ్యధ చెందిన వాని కథ విన్నావా? 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 ఎప్పుడైనా చిన్న కొడుకు కథ నీవు విన్నావా? ఎప్పుడైనా చిన్న కొడుకు కథ నీవు విన్నావా? ఎప్పుడైనా చెలిమి వద్ద కలిమి వద్ద భంగపడి నాన్న ఇల్లు గుర్తుకొచ్చి భంగపడి, చెలిమి వద్ద కలిమి వద్ద భంగపడి నాన్న ఇల్లు గుర్తుకొచ్చి భంగపడి, బుద్ధి వచ్చి కన్నీటితో తిరిగొచ్చిన వాని కథ విన్నావా? 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 ఎప్పుడైనా చిన్న కొడుకు కథ నీవు విన్నావా? ఎప్పుడైనా చిన్న కొడుకు కథ నీవు విన్నావా? ఎప్పుడైనా ఒక 15 నిమిషాలు నేను ఒక సందేశం ఇస్తాను. రెండో సందేశం మరలా ఇంకొక 15 నిమిషాలు ఇస్తాను. మధ్యలో 1-2 పాటలు ఉంటాయి కాబట్టి సమయానికి మనము ముగించుకుందాం. ఇప్పటికే సమయం ఆసనం అనేది దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. చూడండి, లూకాసు సువార్త 15వ అధ్యాయము, లూకాసు సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు బిడ్డలు చదివి ఉన్నారు. మరలా చదివి నాకు అందించాల్సినగా కోరుచున్నాం. చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. లూకాసు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి,
నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యుడును కాను అనిను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, మీకు కృతజ్ఞతలు. దేవా, ఈ ఉపమానము నాయన మేము ధ్యానించబోతున్నాం. మొదటి భాగముగా తప్పిపోయి తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన చిన్న కుమారుడు గురించి ధ్యానించబోతున్నాం. కనుక నాయన మీ దాసుని మీరుండి వింటున్న బిడ్డలందరూ కూడా గ్రహింపు అవగాహన కలుగు చేయమని, మా అందరితో మీరే మాట్లాడమని, ఉన్నవారేమి లైవ్లో వీక్షిస్తున్న వారేమి అందరితో నాయన మీరే దర్శించమని, మా మనోనేత్రములను వెలిగించి ప్రభా నీ సంకల్పాన్ని బయలుపరచమని మా ప్రభు రక్షకుడు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. అందరికీ నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. 3 రకాల ఉపమానాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తప్పిపోయిన గొర్రె, 2 పోగొట్టుకొనిన నాణ్యము, 3 ఒక తండ్రికి 2 కుమారులు. వారిలో చిన్న కుమారుడు తన తండ్రి యొక్క ఆస్తిలో భాగం ఇమ్మని తండ్రిని అడిగి ఆస్తిని తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. కాబట్టి పిల్లారా, ఈ లూకా సువార్త 15వ అధ్యాయములో ఈ 3 ఉపమానాలు ఉన్నాయి. వాటిలో మనము మరి ఒక తండ్రికి 2 కుమారుల గురించి ఉపమానాన్ని మనము ధ్యానిద్దాము. ఈ ఉపమానంలో 2 భాగాలుగా నేను చేయడం జరిగింది. మొదటి భాగము తప్పిపోయి తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన చిన్న కుమారుడు. తప్పిపోయి తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన చిన్న కుమారుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ ఉపమానాన్ని చాలాసార్లు ధ్యానించాము. ఈ రోజున నేను మీకు ఒక సింబాలికల్గా 2 విషయాలను 2 భాగాలుగా నేను మీకు తెలియజేస్తున్నాను. మనసుని పెట్టండి పిల్లరా, జాగ్రత్తగా మీరు ఆలకించండి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ నూతన సంవత్సరము సందేశంలో 2 భాగాలు నేను మీకు చేయడం జరిగింది. ఒకటి, తప్పిపోయి తిరిగి వచ్చిన తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన చిన్న కుమారుడు. తండ్రి ఇంటికి వచ్చిన చిన్న కుమారుడు. చెప్పండి, తండ్రి ఇంటికి వచ్చిన, తప్పిపోయి చెప్పండి, తప్పిపోయి తండ్రి ఇంటికి వచ్చిన చిన్న కుమారుడు. తప్పిపోయి తండ్రి ఇంటికి వచ్చిన చిన్న కుమారుడు. వీళ్ళారా, మనకందరూ తెలుసు, ఒక తండ్రికి లేక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడేమో తండ్రితోనే ఉంటూ తండ్రి చెప్పిన మాటలు వింటూ తండ్రి యొక్క ఇష్టాన్ని బట్టి నడుచుకుంటూ బుద్ధిమంతుడుగా పెద్దవాడిగా తన బాధ్యత నెరవేరుస్తూ ఉన్నాడు. ఇది పెద్ద కుమారు యొక్క స్థితి. నిజమే, ప్రతి ఇంటిలో పెద్ద కుమారుడు ఉంటాడు. కాబట్టి పెద్ద కుమారుడు తండ్రికి మొదటిగా కుమారుడు పుడితే తండ్రికి అన్న అంటారు. నిజమే వీళ్ళారా. కాబట్టి ఈ పెద్ద కుమారుడు కూడా తండ్రితోనే ఉంటూ తండ్రి యొక్క అడుగుజాడల్లో చేదోడుగా ఉంటూ తండ్రికి అన్ని విధాలుగా సహకరిస్తూ ఇంటిని మరి తండ్రితో పాటు పనిచేస్తూ ఏక కుటుంబంగా కొనసాగుతూ ఉన్నారు. అయితే అదే స్థితిలో ఆ మనుషునికి మరొక కుమారుడు కూడా, అతడు చిన్న కుమారుడు. 2 ఉన్నారు, పెద్దవాడు చిన్నవాడు. మరి పెద్దవాడేమో తండ్రితో ఉంటూ తండ్రిని సంతోషపరుస్తూ తండ్రి చెప్పిన మాటలు వింటూ తండ్రి పని చెప్పిన చేస్తూ మరి రాత్రనగా పగలనగా తండ్రితో పాటు కష్టపడుతూ తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఇది పెద్ద కుమారుని స్థితి. అయితే చిన్న కుమారుడు మాత్రము తొంటరివాడైపోయాడు. చిన్నవాడు కావటంలోనో గారాభంలోనో లేక పెద్దలు అన్నట్టుగా పెద్ద కుమారుడికేమో తండ్రి పోలికలు ఉంటాయని, చిన్న కుమారుడికి తల్లి పోలికలు ఉంటాయని పెద్దలు అన్నట్టుగా, ఒకవేళ చిన్న కుమారుడికి తల్లి పోలికలు వచ్చాయేమో తెలియదు కానీ పీలారా, మరి ఈ చిన్న కుమారుడు చిన్నవాడు కావటంలోనో లేక లేటుగా పుట్టడంలోనో కొంచెం గారాబం ఎక్కువైపోయి తల్లిదండ్రులు 2 కూడా పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, అతడు అన్నీ చూసుకుంటున్నాడని చెప్పేసి చిన్న కుమారుడు సహజంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పెద్దవాడిని పనిలో పెడతారు, చిన్నవాడికి ఏదైనా ఒక చదువు చెప్పించి ఒక ప్రయోజకుడు చేయాలని తలుస్తూ ఉంటారు. ఇది ప్రతి కుటుంబంలో జరుగుతున్న విషయమే. అలాగే ఒకవేళ ఈ తండ్రి కూడా
చిన్న కుమారుని పట్ల ప్రేమ కలిగి పెద్ద కుమారుని పనిలో బట్టి చిన్న కుమారుని కొంచెం చదివించి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నాడు, కొంత హోదా కల్పించి ఉన్నాడు. తల్లి యొక్క గారాభం వలనో తండ్రి ప్రేమ వలనో లేక తల్లి పోలికలు ఉండటం వల్ల ఏమైనా కానీ పిల్లరా చిన్న కుమారుడికి మొత్తమునకు గారాభము వచ్చేసింది. కాబట్టి ఎప్పుడు చూసినా కానీ తండ్రి పని చెప్పిన పని చేయటం లేదు. పిల్లరా అతడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఈలోగా అతడు మరి చిన్నగా కొన్ని దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. ఎంతటి వ్యసనాల కంటే తండ్రి ఆస్తిని తెలియకుండానే పాడు చేయటము మొదలుపెట్టాడు. చేనుకెళ్ళడు, పని చేయడు, పని చేయించడు. పిల్లరా ఇలాగ తుంటరుగా తిరుగుతున్నాడు. ఇలాగ తిరుగుతున్న సమయంలో 1-2 దఫాలు అన్నయ్య మరి మందలించాడు, తండ్రి కూడా చెప్పాడు, ఆయన లెక్క చేయలేదు. చివరిగా ఎంతగా పాడైపోయాడంటే చూడండి 12వ వచనములో రాయబడింది, వారిలో చిన్న కుమారుడు తండ్రి ఆస్తులు నాకు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తనకు వారి ఆస్తిని. కాబట్టి ఈ స్థితికి వచ్చాడంటే చిన్న కుమారుడు ఎంతకు తెగించాడో చూడండి. తనకు రావాల్సిన ఆస్తి ఇవ్వమని తండ్రినే అడిగాడు. నిజమే, ఇది తను సంపాదించిన ఆస్తి కాదు, తండ్రి ఆస్తి. అయితే తండ్రి ఆస్తి కనుక బిడ్డలు పుట్టారు కాబట్టి మరి చట్ట ప్రకారంగా తండ్రి ఆస్తి బిడ్డలకు చెందుతుంది. మరి ఆ ప్రకారంగా ఏమో కానీ తండ్రి కూడా మరి చిన్న కుమారుడు పిల్లరా ఆ సమస్య తీసుకొచ్చి పెద్దల మధ్యకి తీసుకొచ్చి తన ఆస్తి ఇవ్వమనగానే పెద్దలందరూ కూడా మరి తన ఆస్తిని పంచి ఇవ్వటానికి తండ్రి ఇష్టపడి తన ఆస్తిని తనకి పంచి ఇచ్చాడు. ఈ చిన్న కుమారుడు తన ఆస్తిని సమకూర్చుకొని కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు ఆస్తిని సమకూర్చుకొని దూరదేశానికి పోయి అచ్చట ఆ ఆస్తి అంతా దుర్వ్యాపారం వలన పాడు చేశాను. దుర్వ్యాపారం అనగా పిల్లారా రకరకాల వ్యాపారాలు చేశారు. చెడు తిరుగుళ్ళు పిల్లరా, మద్యపానం కానీ లేకపోతే పిల్లరా పేకాట్లు కానీ గుర్రపందాలు కానీ రకరకాల వ్యసనాలకి అతడు ఆస్తి అంతా పాడు చేశాడు. స్నేహితులను సంపాదించుకున్నాడు. డబ్బున్నప్పుడు స్నేహితులతో వచ్చారు, లోకమంతా వచ్చింది. దూరదేశానికి పోయి పిల్లరా తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా తన ఇష్టానుసారంగా దాన్ని ఖర్చు చేయటము మొదలుపెట్టారు. నిజమే, పెద్దలు అంటారు కూర్చొని తింటే కొండలైనా. కాబట్టి ఆస్తి కథ తరిగిపోయింది. డబ్బు తరిగే కొద్దిగా తన దగ్గర ఉన్న స్నేహితులంతా కూడా దూర కాటము జరుగుతుంది. డబ్బు అయిపోతూ ఉంది. అదే స్థితిలో అతడు ఏ ప్రదేశానికి పోయాడో ఆ ప్రదేశం అంతా కరువుతోటి క్షామం వచ్చేసింది. అక్కడ పంటలు లేవు, వర్షాలు లేవు, కరువు విపరీతంగా పెరిగిపోయింది. ఒక పక్క కరువు ఉంది, ఒక పక్క తన దగ్గర ఆస్తి ఖర్చు అయిపోయింది. తనకు స్నేహితులుగా ఉన్న ఇప్పుడు వీళ్ళంతా ఎవరు తనకు తోడుగా లేరు. చివరికి ఎంతగా బాధపడుతున్నాడో అక్కడ రాయబడింది 14-15. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడా. కాబట్టి ఒక పక్క కరువు, ఒక పక్క ఆస్తి అయిపోయింది. స్నేహితులు ఎవరు కూడా దూరం అయిపోతున్నారు. అతడికి ఇక తినడానికి ఆహారము లేదు, ఉండటానికి పిల్లారా ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇబ్బంది పడుతున్నాడు, ఆహారానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ లోపల పిల్లారా 1 నెల కూడా గడిచిపోయింది. ఆ తర్వాత ఎంత ఇబ్బంది అంటే కనీసము ఒక పూట ఆహారం కొరకు కూడా అతనికి ఏమీ దొరకలేదు. అక్కడ రాయబడ్డ మాట చూడండి, కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశములో ఒకరి చెంత అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వానిని పంపిను. కాబట్టి తినటానికి తిండి లేని స్థితికి వచ్చింది చిన్న కుమారుడు. చివరికి పిల్లారా చేయరాని ఒక నీచ కార్యము, పందుల వద్ద కాపరిగా ఉన్నాడు. కాబట్టి పందులు కాయటం అనేది అది భయంకరమైన స్థితికి, దిగజారి స్థితికి, హీన స్థితికి తెలియజేస్తాం. అంత స్థితికి దిగజారిపోయాడు. ఒక మహారాజు కుమారుడు, ధనవంతుడైన చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని పిల్లారా పాడు చేసుకుని దుర్వ్యసనాల వల్ల పాడు చేసి చివరికి స్నేహితులు నమ్మి, లోకాన్ని నమ్మి, సమస్తాన్ని నమ్మి పోగొట్టుకొని ఇప్పుడు అతడు తినడానికి తిండి లేని స్థితిలోకి దిగజారిపోయాడు. ఆఖరికి ఆ పందులు కాసే కాపర వద్ద ఉన్నాడు. పగలంతా పందులు మేపాడు. అతనికి ఆహారం ప్రత్యేకం లేదు, కానీ పందులు తినే పొట్టు అతనికి ఆహారముగా ఇవ్వబడటము జరిగింది. కాబట్టి 16 వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడి చివరికి ఆ పొట్టుతోనైనా తినాలని ఆశపడ్డాడు. కానీ అది కూడా వారికి ఎవరు కూడా అది కూడా పిల్లరా అప్పుడు అతనికి మనసు మారిపోయింది, మనసు ఇరిగిపోయింది. ఒకసారి తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు.
తన తండ్రి ఇంట ఎంతోమందికి కూలివారికి ఆహారం సమృద్ధిగా ఉన్నది. ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నానని ఒక తలంపు అతను కలిగింది. తాను గతంలో తండ్రి వద్ద ఎన్ని డబ్బులు ఖర్చు చేశాడు, ఎంత పాడు చేశాడో, ఎంతమంది ఆహారం తింటున్నారు అదంతా గుర్తు చేసుకొని ఒకసారిగా పిల్లారా అతని మనసులో ఒక మార్పు అనేది కలిగింది. అతడు తలంచాడు, ఆలోచించాడు. 18లో అతను అనుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మొదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగుని కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని ఇదంతా మనసులో అనుకుంటున్నాడు. తను కలిగిన ఆ ఇబ్బందిని చూచి, నా తండ్రి ఇంట అనేక మంది కూలి వారికి ఆహారం ఉంది, తినటానికి తిండి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, నివాసం ఉంది, ఇక్కడ నేను ఏంటి నా స్థితి అని చెప్పేసి తన యొక్క గతాన్ని గుర్తు చేసుకొని ఒక్కసారి తండ్రి ఇంటిని, తండ్రి యొక్క సహవాసాన్ని, అక్కడున్న సమృద్ధిని గుర్తు చేసుకొని తన తప్పు ఏమిటో తెలుసుకొని తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి నన్ను క్షమించాయా, నీ కుమారుడును అనిపించుకుని ఎగుడను, కనీసం నీ కూలివారు ఒక కూలివానికైనా నన్ను పెట్టుకో అని చెప్పేసి తన మనసులో అనుకొని ఒకటి మార్పు కలిగింది, 2 దాన్ని తలంచాడు. పిల్లరా ఆ మార్పును సత్యం గ్రహించాడు. అతడు తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. అనుకొని తిరిగి అక్కడే ఉండలేదు. ఇక అతడు లేచి తండ్రి వద్దకు, గట్టిగా సభలు కూడా దేవుని మహిమపరుచుకుందాం. అతడు లేచి తండ్రి వద్దకు వచ్చాను. తండ్రి దగ్గరకు వస్తూ ఉన్నాడు, బయలుదేరాడు. దరిదాపుగా తండ్రి ఇంటి దగ్గరకు వస్తున్నాడు. తండ్రి తన యొక్క గృహములో ఉండి, ఆ యొక్క అంతఃపురంలో ఉండి, పై అంతస్తులో ఉండి కుమారుడి వైపు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడని రోజు ఆ తండ్రి ఆ ఇంటి వాకిలి వైపే చూస్తున్నాడు. ఒకరోజు అనుకోకుండా చిన్న కుమారుడు రానే ఎలా వస్తున్నాడంటే, వెళ్ళేటప్పుడు సమృద్ధిగా వెళ్ళాడు. ప్రశస్తమైన వస్త్రాలు, చేతికి ఉంగరాలు, చెప్పులు ఉన్నాయి. పిల్లరా అంతా ఉంది. ఇప్పుడు ఎలా వస్తున్నాడంటే జుట్టు పెరిగిపోయి, వికారం అయిపోయి, బట్టలు చినిగిపోయి, మాసిపోయి, ఏమీ లేనివాడిగా ఒక బిచ్చగాడిలాగా వస్తున్నాడు. తండ్రి గమనించాడు. పైనుండి చూచి, చూడండి 20 వచ్చిన వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రిని వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి వానిని ముద్దు పెట్టుకొని, గట్టిగా సభలు కూడా దేవుని మహిమపరుచుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి చిన్న కుమారుడు తన జీవితాన్ని తప్పును తెలుసుకొని తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు అతను దొరికిన ఈ ఆనందము నిజంగా పిల్లారా. ఇక్కడ 20 వచనములో ఆ తండ్రి వాని చూసి కనికరపడ్డాడు తండ్రి. అవునండి, మన దేవుడు కనికరం గల దేవుడు. ఆ చిన్న కుమారుడే కాదు, మనమందరము తప్పిపోయిన వారమే. మనమందరము కూడా రకరకాల పాపముల చేత, దోషముల చేత తప్పిపోయిన వారమే. నీతివంతుడు ఒక్కడు కూడా, మనమందరం కూడా ప్రతి ఒక్క త్రోవకు తరము తొలగిపోయిన వారమే. కాబట్టి లోకములో ఉన్న మానవులందరికీ, చెడిపోయి పాపములో ఉన్న మానవులందరికీ ఈ చిన్న కుమారుడు సాదృశ్యము. పిల్లారా, మానవులు అన్నాక తప్పు చేస్తాం, పొరపాటు చేస్తాం, పాపాలు చేస్తాం. కానీ అది తెలుసుకొని సరిదిద్దుకొని తిరిగి తండ్రి వద్దకు వచ్చిన వాడే నిజమైన కుమారుడు. అదే నూతన జన్మ. చిన్న కుమారులో కొత్త సంవత్సరం ఆరంభమైనది, కొత్త జీవితము ఆరంభమైనది. ఇక్కడ పిల్లరా తండ్రి రాగానే కనికరపడ్డాడు. 1 కనికరము, 2 పరిగెత్తి వాని మెడ మీద పడి వానిని ముద్దు పెట్టుకున్నాడు, కవుగులు ఇచ్చుకున్నాడు. తండ్రి ప్రేమతో దగ్గరకు వచ్చి తండ్రి పాదాల మీద పడి తండ్రిని క్షమాపణ. అందుకని తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. తండ్రి ఇంటికి వచ్చిన చిన్న గట్టిగా సభలు కూడా దేవుని మహిమపరుచుకుందాం. ఈ చిన్న కుమారుడికి దొరికిన ఆశీర్వాదం 1
తండ్రి కనికరము, 2 తండ్రి ప్రేమ. ఇంకేం కావాలండి పిల్లారా? పరమ తండ్రి కూడా మనం ఎన్ని పాపాలు చేసినా ఒకసారి తెలుసుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు చెంతకు వస్తే ఆ తండ్రి ప్రేమ దొరుకుతుంది, ఆ తండ్రి కనికరము దొరుకుతుంది. అంత మాత్రమే కాదండి, ఇంకా ఆ తండ్రి ఏమంటున్నాడు చూడండి. కుమారుడు తన పాపాలు ఒప్పుకున్నాడు, పాదాయపడ్డాడు. తండ్రి పాదాల మీద కూర్చొని కన్నీరు కార్చి తన తప్పును తెలుసుకొని కూలివానిగా పెట్టుకోమని, నీ కుమారుడు అనిపి ఎగ్గుండు కానని కుమిలి పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి కనికరపడ్డాడు. పిల్లరా, తండ్రి వాని మెడ మీద పడి వాడు ఎంత మురికిలో ఉన్నా రోతలో ఉన్నా తండ్రి తను కౌలిగించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అవునండి పిల్లరా, ప్రతి తల్లి కూడా తన బిడ్డ ఎంత రోతలో ఉన్నా ఎత్తుకునేది తల్లి. ఆ పరమ తండ్రి కూడా తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ మన యేసు ప్రభు యొక్క ప్రేమ. గట్టిగా సభలు కూడా దేవుని మహిమ పరుచుకుందాం. 3వది పిల్లారా, ఇక తండ్రి ఏమంటున్నాడు చూడండి ఇక్కడ 22. అయితే తండ్రి తన దాసును చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములు చెప్పులు తొడిగించుడి, క్రూమిన దూడం తెచ్చి మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి. గట్టిగా సభలు కొట్టి మరింత ఘనపరుచుకుందాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిన్న కుమారుడు దొరికిన సంతోషం చూడు, ఆశీర్వాదాలు. 1 తండ్రి ప్రేమ, తండ్రి కనికరము, ప్రశస్త వస్త్రములు. వస్త్రాన్ని బట్టే ఈ లోకములో నీవు ధనవంతుడువా పేదవాడువా గుర్తించడానికి ముందు వస్త్రమేనండి కదా. 2వది పిల్లారా, వస్త్రంతో పాటు ఉంగరము. ఏంటట? చేతికి ఉంగరం పిల్లారా, రాజరికానికి సాదృశ్యము. రాజులకు ఉంగరం ఉంటుంది, ఆ రాజముద్ర వేస్తేనే ఏదైనా కానీ. అలాగే ఉంగరము తిరిగి అధికారం పొందాడు. పాపం చేసి పోగొట్టుకొని తిరిగి మరలా తండ్రి ప్రేమతో, తండ్రి యొక్క కనికరము ద్వారా ప్రశస్త వస్త్రాన్ని దేవుడిచ్చాడు. దేవుని విడిచి లోకానికి పోతున్నారు. చిన్న కుమారుడు వలె రకరకాల పాపాల పడిపోతున్నారు. చిన్న కుమారులారా, తండ్రి నుండి దూరం అయిపోయిన వారులారా, తిరిగి తండ్రి ఇంటికి. ఇదే క్రొత్త జన్మ, ఇదే నూతన సంవత్సరం. కాబట్టి ఆ చిన్న కుమారుడికి పిల్లలు తండ్రి ప్రేమ దొరికింది, తండ్రి కనికరం దొరికింది, ప్రశస్త వస్త్రం దొరికింది, చేతికి ఉంగరం దొరికింది. ఆ తర్వాత పాదములకు చెప్పులు. దేనికనగా పని. ఇప్పుడు పని కల్పించాడు కదా, కూలివాడు కాదు, తండ్రి పొలంలో పని చేయి. పిల్లారా, నీవు నేను తండ్రి పొలం ఉంది, అదే దేవుని సేవ. ఎఫెసీ పత్రికలో ఈ మాటలు రాయబడ్డాయి పిల్లారా. ఎఫెసీ పత్రికలో ఇక్కడ ఈ మాటలు ఉన్నాయి. సమాధాన సువార్త వలనైన జోడు తొడుక్కొనుడి. జోడు దేవుని సేవకు, దేవుని పనికి సాదృశ్యం. కాబట్టి పిల్లారా, దేవునికి తన పొలములో నీకు పని కల్పిస్తున్నాడు, నీకు ఉద్యోగం ఇస్తున్నాడు. తండ్రి సేవ చేయడానికి మనకి భాగ్యము దొరికింది. ఆ తర్వాత పిల్లారా చూడండి, విందు భోజనము. ఏదంట? విందు. క్రొవ్విన దూడం తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాము అంటున్నాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి దొరికినని చెప్పిన అంతటా వారు గట్టిగా సభలు కూడా దేవుని మహిమపరుచుకుంది. చిన్న కుమారుడు జీవితంలో కొత్త సంవత్సరము. దేవుని సేవకునిగా ప్రియ నా సంఘమా, తప్పిపోయిన చిన్న కుమారులారా, తిరిగి తండ్రి ఇంటికి రండి. ఎంతకాలం మీరు దూరం అయిపోతుంటారు? ఎక్కడున్నా నీ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి చిన్న కుమారులకు, తప్పిపోయిన వారికి, దూరం అయిపోయిన వారికి సంఘము నుండి ఏదో ఒక రకంగా కరువు కాలం కొరకు, ఉద్యోగ రీత్యా పిల్లారా, లోకరీత్యా ఏదో ఒక సమయంలో దేవుని నుండి, సంఘము నుండి దూరం అయిపోయిన వారులారా, మారు మనసు పొంది తిరిగి తండ్రి ఇంటికి చేరండి. తండ్రి ఇల్లు సకల ఆశీర్వాదములకు నిలయము. ఇదే క్రొత్త సంవత్సరము, క్రొత్త జీవితం. ఆ జన్మము చిన్న కుమారుడికి దక్కింది. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ప్రభా నాయన, తప్పిపోయి తిరిగి వచ్చిన చిన్న కుమారుడికి ఎలలేని ప్రేమ, కనికరాలు, ప్రశస్త వస్త్రాలు, చేతికి ఉంగరాలు, పాదములు జోడి విందు భోజనము
ఆయా సమస్తం దొరికాయి. కనుక మేమందరం కూడా ఆయా పాపములో నాయన పడి తప్పిపోయిన వారమే. మా సంఘ బిడ్డలు నాయన అనేకులతో నీ లోకంలో నాయన ఆయా మా గ్రామం, రాష్ట్రం, దేశం, ప్రపంచం ప్రతి మానవుడు నీ నుండి పాపం చేసి తప్పిపోయిన వారమే. అయ్యా ఎవరైతే నాయన ఆ పాపములో ఉండి తండ్రి ఇంటికి వచ్చి మారు మనసు పొంది తన తప్పు తెలుసుకొని సరి చేసుకున్న వారికి నాయన నీ ప్రేమ, నీ కనికరము, నీ ప్రశస్త వస్త్రాలకు ఇచ్చావు. ఉల్లాస వస్త్రాలు, సంతోష వస్త్రాలు, వదారంగు వస్త్రాలు, పట్టు వస్త్రాలు ఉన్నాయి నాయన. చేతికి ఉంగరాలు, పాదాలకు నాయన జోడు తండ్రి. ఇదిగో ప్రభు విందు భోజనాలు, సకల ఆశీర్వాదాలు నీ దగ్గర ఉన్నాయి. కనుక మేము తెలియక నాయన మేము ప్రభు లోకాన్ని అయ్యా పోయి ఉన్నారు. కనుక మా బిడ్డలంతా తిరిగి వచ్చే భాగ్యము, తప్పిపోయిన వారంతా తిరిగి వచ్చి మారు మనసు పొందే భాగ్యము కలుగు చేయమని అయ్యా వారికి నీ క్షమాపణ కలుగు చేసి దీవించి ప్రభు తప్పిపోయిన ప్రతి ఒక్కరిలో నూతన సంవత్సరాన్ని, నూతన జీవితాన్ని ప్రసాదించమని ఈ సందేశం ద్వారా మా అందరితో మీరు మాట్లాడడానికి కృతజ్ఞత చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.